Hi viewers, welcome to Rajesh Lekkalu. Today our topic is MATLAB vectors. దీంట్లో వచ్చేసి మనకి అడిషన్, సబ్ట్రాక్షన్, స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మ్యాట్రిక్స్. ఓకే, సో నెక్స్ట్ డిలీటింగ్ మ్యాట్రిక్స్. సో ఇవన్నీ చెప్తానండి. ఇది పార్ట్ 2. ఆల్రెడీ మనం పార్ట్ 1 చెప్పేసుకున్నాము. సో ఇప్పుడు మనకి ఏదైనా న్యూ ఫైల్ కావాలంటే నేను మీకు చెప్పాను కదా, ఇక్కడ వచ్చేసి స్క్రిప్ట్, దీన్ని Ctrl+N అన్న, ఇక్కడ షార్ట్ కట్ కీ ఉంది, Ctrl+N అన్న కూడా మనకి న్యూ స్క్రిప్ట్ వచ్చేస్తుంది. లైవ్ స్క్రిప్ట్ ఆల్రెడీ నేను లైవ్ స్క్రిప్ట్లో చూపించేశాను. సో మీరు ఇక్కడ ఫోల్డర్స్ కూడా ఉన్నాయి, మనం డంప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ అని చెప్పేసి దీంట్లో మనకి Ctrl+ ఏదైనా మనం సేవ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ అయితే మనం ఏం చేద్దాం, ఏంటది అడిషన్ చేద్దాం. అడిషన్ ఆఫ్ వెక్టర్. ఓకే, షిఫ్ట్ పర్సంటేజ్ కొట్టేసి ఇక్కడ టైటిల్ ఇద్దాం. అడిషన్ ఆఫ్ వెక్టర్స్. ఓకే, రైట్. ఫస్ట్ క్యాపిటల్ L ఈక్వల్ మ్యాట్రిక్స్ తీసుకుందాం. 3, 5, 7, 9. ఓకే, దీని సెమికోలన్ వేయండి. ఫస్ట్ వెక్టర్ రో వెక్టర్ ఇది, రైట్. క్యాపిటల్ R ఈక్వల్ 2, 4, 6, 8. ఓకే, దీనికి కూడా సెమికోలన్ ఏంటంటే ఆ రోని హైడ్ చేస్తుంది అన్నమాట. రైట్, ఇప్పుడు అడిషన్ చేద్దాం. అడిషన్ ఏంటండి, క్యాపిటల్ A ఈక్వల్ L plus R. ఓకే, రైట్. ఇప్పుడు దీన్ని ఏంటంటే డిస్ప్లే ఆఫ్ సైడ్కి వచ్చేసింది. L plus R సెమికోలన్ వచ్చేసి డిస్ప్లే ఆఫ్ A, క్యాపిటల్ A, రైట్. సి రన్ చేద్దాం. ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు మనకి సేవ్ అడుగుతుందండి, ఎందుకంటే నేను లైవ్ స్క్రిప్ట్ కాదు తీసుకుంది. ఇక్కడ వచ్చేసండి స్క్రిప్ట్ తీసుకున్నాను, రైట్. ఇక్కడ సేవ్ అడుగుతుంది. సో ఇవాళ డేట్ వేసేసి చేద్దాం. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, స్పేసెస్ ఇవ్వద్దు దీంట్లో. టెస్ట్ అండ్ _2019-10-2025.m డెస్క్టాప్ మీద పెట్టేశాను. చూడండి, ఇక్కడ మనకి ఏమొచ్చిందండి, ఇక్కడ కమాండ్ విండో. కమాండ్ విండో ఏంటంటే ఇక్కడ 5, 9, 13, 17. 5, 9, 13, 17. 3 + 2 5, 5 + 4 7. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే నాకు ఇవి కూడా డిస్ప్లే కావాలి అన్నప్పుడు రిమూవ్ ద సెమికోలన్. ఓకే, రిమూవ్ ద సెమికోలన్ హియర్. సో ఆల్ డిస్ప్లేస్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ రన్ చేస్తే చూడండి, ఇక్కడ ఏమొచ్చాయి మనకి ఈ సైడ్ కమాండ్ విండోలో చూడండి. ఓకే, రైట్. ఇప్పుడు మనకి వర్క్ స్పేస్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ వర్క్ స్పేస్లో ఫస్ట్ ఇది అడిషను, ఇది L రో మ్యాట్రిక్స్, ఇది R, నెక్స్ట్ రో వెక్టర్ సింగిల్ రో మ్యాట్రిక్స్, అంతేనా. ఇది కూడా సింగిల్ రో మ్యాట్రిక్స్. సో ఇది మనకి అడిషన్లో వచ్చేసింది, రైట్. ఇప్పుడు నాకు ఇది ఏం అవసరం లేదు అన్నప్పుడు ఏం చేయండి, మీరు దీన్ని సెలెక్ట్ చేసేసి ఓకే Ctrl R అనండి. Ctrl R అంటే అది మొత్తం కామెంట్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఓకే పర్సంటేజ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్. ఓకే, సేమ్ మళ్ళీ వీటిని తీసుకొని Ctrl+C వచ్చేసి కంట్రోల్, రైట్. వీటిని రిమూవ్ చేసేద్దాం. వేరియబుల్స్ కూడా చేంజ్ చేద్దాం. వేరియబుల్ నేమ్ కూడా చేంజ్ చేసేద్దాం. ఇదేంటండి K అనండి, ఇదేంటండి M అనండి, M. ఓకే, ఇక్కడ వచ్చేసరికి S తీసుకోండి, క్యాపిటల్ S ఈక్వల్ K M
రైట్. నెక్స్ట్ డిస్ప్లే క్యాపిటల్ ఎస్. సి ఇదేంటి సబ్ట్రాక్షన్ కదా మనకు కావాల్సింది, మైనస్ కే మైనస్ ఎం. ఓకే రైట్. సి దెన్ రన్ ఇట్ హియర్. దిస్ ఈస్ ద వర్క్ స్పేస్ అండ్ దిస్ వన్ సి. ఓకే ఆర్ ఏ ఇవన్నీ వచ్చాయి కదా, అడిషన్ సబ్ట్రాక్షన్ వచ్చాయి కదా. ఇక దీనికంటే ముందు ఏం చేయండి అంటే మనకి ఇక్కడ ఫస్ట్ సి హియర్ సిఎల్సి స్మాలే తీసుకోవాలి, క్యాపిటల్ కాదు. క్లియర్ ఆల్, క్లోజ్ ఆల్. ఇది చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇవి ఏవైతే కామెంట్ ఇచ్చానో ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చానో అవి మనకి కనబడే. చూడండి మనం ఏదైతే ఇచ్చామో అది ఈ సబ్ట్రాక్షన్ ఇప్పుడు ఇదే వచ్చింది, ఇంతకుముందు ఇది కూడా వచ్చింది కదా. సో ఇప్పుడు ఓన్లీ సబ్ట్రాక్షన్ సంబంధించినవి వచ్చేసాయి. 3 - 2 1, 5 - 4 1, 7 - 6 1. సి ఇదేంటి 2 వచ్చాయి అంటే మనకి ఇక్కడ నేను ఎస్ ఈక్వల్ అని కూడా ఇచ్చాను. ఇప్పుడు దీన్ని నేను కామెంట్ చేశాను, అది సెమీకోలన్ ఇచ్చాను అనుకోండి, హైడ్ అయిపోతాయి ఇవన్నీ. చూడండి ఇప్పుడు మనకు ఓన్లీ డిస్ప్లే ఆఫ్ ఎస్ మాత్రమే వచ్చేస్తాయి. చూడండి ఇక్కడ అంతేనా, డిస్ప్లే ఆఫ్ ఎస్ మాత్రమే వచ్చింది కదా. చూడండి ఓకే. ఇది కమాండ్ విండో సంబంధించింది. ఇక వర్క్ స్పేస్. ఓకే దీంట్లో ఇది మనకి అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ సంబంధించింది. ఓకే రైట్. నెక్స్ట్ దీనికి కూడా మనం కామెంట్ ఇచ్చేద్దాం, కంట్రోల్ ఆర్. నెక్స్ట్ ఏం తీసుకుందాం, నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ తీసుకుందాం. సారీ ఏంటది, స్కేలార్ మల్టిప్లికేషన్. పర్సంటేజ్ స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్. ఓకే స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్. ఇప్పుడు ఏం చేద్దాం, ఫర్ సపోజ్ ఏంటండి సి ఈక్వల్ క్యాపిటల్ సి ఈక్వల్ 10 11 12 13. ఓకే దీనికి వచ్చేసి ఏంటి సెమీకోలన్ పెట్టండి, హైడ్ చేద్దాం దీన్ని. నెక్స్ట్ దీనికి ఏంటిది ఏదో ఒక నెంబర్తో మల్టిప్లై చేద్దాం, ఏదో ఒకటి. ఏంటది, ఫర్ సపోజ్ జీ ఈక్వల్ క్యాప్ జీ ఈక్వల్ 8 × 8 స్టార్. దీన్ని ఏమైనా తీసుకున్నాం, క్యాపిటల్ సి కదా, రైట్. ఇది సెమీకోలన్ ఇచ్చేసి ఇప్పుడు మనకి ఏం కావాలి, డిస్ప్లే ఆఫ్ జీ, see when run it here. What is see here, see 8 10 80 88 2 8 96 13 104. see వచ్చేసాం కదండి ఇక్కడ కమాండ్ విండోలో, రైట్. ఇప్పుడు మీకు ఇదంతా లార్జ్ అవుతున్నప్పుడు నా దగ్గర చూసుకోండి, మీకు క్లియర్గా ఉంటుంది. ఓకే రైట్. see here, this is the workspace, this is command. any doubt? see మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్నామా. దిస్ ఇస్ ఆల్సో కంట్రోల్ ఆర్ అనేయండి. నెక్స్ట్ ట్రాన్స్పోజ్ చేద్దాం. పర్సంటేజ్ వచ్చేసి ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ వెక్టర్, ఓకే టైటిల్ ఇచ్చేసుకోవాలి. ఇలా టైటిల్ ఇచ్చేసుకోవాలి. నేను ఇది చేంజ్ చేయట్లేదు చూడండి, క్లియర్ ఆల్ అనేది. ఎందుకంటే మనకి ఏ కోడ్ కావాలో ఆ కోడ్ది మాత్రమే రన్ అవుతుంది ఫస్ట్ మీరు ఇది ఇలా ఇచ్చేస్తే. ఓకే సో రైట్. నెక్స్ట్ సి క్యాపిటల్ టీ ఈక్వల్ ట్రాన్స్పోజ్ అంటాం కదా, నో ప్రాబ్లం. క్యాపిటల్ టీ ఈక్వల్ 1057. ఓకే 1057 రైట్. ఎంటర్ నొక్కేసేయండి. ఎంటర్ వచ్చేసి ట్రాన్స్పోజ్ TRANS. మనం ఏది టైటిల్ ఇస్తే అదే వస్తుంది, జాగ్రత్తగా చూడాలండి ఇక్కడ. ఓకే రైట్. క్యాపిటల్ టీ, ఇది సింబల్ డాష్ సింబల్ తీసుకోండి. ఓకే డాష్ సింబల్ తీసేసుకుంటే మీకు ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది. ఇప్పుడు రన్ చేద్దాం చూడండి. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ నేను రో తీసుకున్నాను, మనకి కాలం వచ్చేసింది. ఓకే ట్రాన్స్ ఈక్వల్ టు 1057. ఓకే రైట్. ఒక మనం కాలం తీసుకుందాం, ఓకేనా. కాలం కూడా తీసుకుందాం. కాలం తీసుకొని రోల్ ఎలా వస్తుందో చెక్ చేద్దాం. ఓకే రైట్. క్యాపిటల్ T1 అందాం దీన్ని.
T1 ఈక్వల్ T1 ఈక్వల్ కాలం తీసుకోవాలంటే ఏం చెప్పాను మనం ఏదైతే ఇప్పుడు ఫర్ సపోజ్ 1057 అన్నా కదా సేమ్ దాని ప్లేస్లో 4 సెమీకోలన్ ఇవ్వాలి అంటే ఫస్ట్ రో అన్నమాట. నెక్స్ట్ 8 సెమీకోలన్ 9 సెమీకోలన్ రైట్ 10 ఓకే రైట్. ఇప్పుడు దీనికి ఏం చేస్తాం సెమీకోలన్ ఇచ్చేసి ఇప్పుడు మనకి ఇప్పుడు కాలం ఇస్తున్నాం అన్నట్టు అంటే ఇప్పుడు మనం ఫస్ట్ దాంట్లో రో తీసుకుంటే మనకి కాలం వచ్చేసింది ఓకే రైట్. ఇక్కడ టీఆర్ అని తీసుకోండి టీఆర్ ఈక్వల్ క్యాపిటల్ T1 డాష్ సి వెన్ రన్ ఇట్ హియర్ సి హియర్ 4890 అంటే ఇది ఫర్ సపోజ్ దీన్ని కూడా సెమీకోలన్ తీసేస్తే మనకు టోటల్ ఇక్కడ చూడండి ఫస్ట్ కాలం సింగిల్ కాలంది మనం ట్రాన్స్ఫర్ చేస్తే రో వచ్చేస్తుంది. వర్క్ స్పేస్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏమి ఇచ్చాం వేరియబుల్స్ ఏంటనే టోటల్గా ఓకే రైట్. దిస్ ఇస్ ద ట్రాన్స్పోజ్ రైట్. కంట్రోల్ R అని ఇచ్చేయండి అమ్మా. నెక్స్ట్ ఏంటి మనకి 2 మ్యాట్రిసెస్ కలిపి తీసేసుకున్నాం ఓకేనా. 2 మ్యాట్రిసెస్ కలిపి తీసేసుకున్నాం ఏంటది ఫర్ సపోజ్ R1 అండి ఓకే. సి హియర్ 2 వెక్టర్స్ తీసుకొని మనం ఒక మ్యాట్రిక్స్ లాగా రాసిద్దాం దాన్ని. 2 వెక్టర్స్ని ఒకే దాంట్లో రాసిద్దాం. ఫస్ట్ మనం చూద్దామండి ఇక్కడ ఏంటది ఎంటర్ పర్సన్ టైటిల్ ఇచ్చేసుకోండి క్లియర్గా అర్థమవుతుంది. 2 వెక్టర్స్ ఓకే. 2 రో వెక్టర్స్ అన్నది ఫస్ట్ రో తీసుకుందాం తర్వాత కాలం తీసుకుందాం. రైట్ ఏంటమ్మా ROW1 రో 1 ఈక్వల్ టు వాట్ ఈస్ దట్ సి మీ ఇష్టం మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను జనరల్గా నేను తీసుకుంటాను 5 4 3 2 4 ఓకే రైట్ సారీ సెమీకోలన్. నెక్స్ట్ రో 2 ఈక్వల్ బ్రాకెట్ 6 7 8 9 ఓకే రైట్. ఇప్పుడు వీటన్నిటిని రో 1 రో 2 అని తీసుకున్నాం కదా మనం. రో ROW రో ఈక్వల్ రో ఏంటండి రో 1 సెమీకోలన్ రో 2 రన్ చేద్దాం చూడండి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 2 రోస్ వచ్చాయి ఓకే అంతేనా. 2 రోస్ వచ్చాయి రైట్. సేమ్ కాలం కూడా ఇలానే చేయాలి. కాలం కూడా మనం ఇలానే చేసేసుకుంటే సరిపోతుంది ఓకే. కాలం కూడా సేమ్ చేసేద్దాం. దీన్ని పెట్టేసి అక్కడ కాలం అని తీసుకుందాం. దీన్ని కంట్రోల్ అని ఇచ్చేసేయండి. కంట్రోల్ R అని ఇచ్చేస్తే డిస్ప్లే కాదు ఇక మనకి రైట్. పర్సంటేజ్ కాలం 2 వెక్టర్స్ ఏంటండి C1 అండి. C1 ఈక్వల్ 4 సెమీకోలన్ 5 సెమీకోలన్ 6 సెమీకోలన్ ఓకే 8. C2 కాలం ఓకే 1 సెమీకోలన్ 2 సెమీకోలన్ 3 సెమీకోలన్ 4 ఓకే రైట్. ఇప్పుడు దీన్ని చూస్తే ఏంటంటే ఇది కాలం COLUMN ఈక్వల్ కాలం ఈక్వల్ బ్రాకెట్లో ఏంటండి C1 సెమీకోలన్ C2. ఇప్పుడు దీనికి ఇది ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే చూడండి ఓకే ఒకసారి రన్ చేస్తాను చూడండి ఎర్రర్ వస్తుంది ఇక్కడ మనకి. ఎందుకు వచ్చింది ఇక్కడ నేను క్యాపిటల్ C1 C2 అని తీసుకుంటే మనకి ఇక్కడ ఏమైందండి క్యాపిటల్ C1 C2 అని తీసుకుంటే ఏంటంటే ఇక్కడ స్మాల్ C1 C2 అని తీసుకున్నాను. సో అక్కడ మనం జాగ్రత్తగా ఏది ఇచ్చామో అదే తీసుకోవాలి ఓకే రైట్. See here 4 5 6 7 8 9 6 ఫర్ సపోజ్ హియర్
కామా తీసుకో ఓకే. జనరల్గా ఏమొస్తుంది చూడండి 2 కాలమ్స్. అదే సెమీకోలన్ పెట్టామనుకోండి ఒకటే కాలం వచ్చేస్తుంది. అర్థమైందా అండి? ఓకే రైట్, అంతేనండి. అర్థమైందా మీకు ఇక్కడ? రైట్. దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.